వెల్కమ్ టు మీడియా మ్యాచ్ ఛానల్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సాపురం నుంచి ప్రజల రాజకీయ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు ఏమిటో చూద్దాం. మాకు ఏ కిరాలు పడతాయని లేదా రోడ్ మీద సర్వీస్ ఎక్కుతాయి అని చెప్పేసి మేము ఆటోలు కొనుక్కున్నాం. ఇప్పుడు ఈ ఉచిత బస్సు ఎట్టారు. ఎవరు వస్తే బాగుంటుందంటే ఏం చెప్తాను సార్, అభివృద్ధి అనేది కావాలి. ఏళ్ళని మాకు పనిచేసి కూడా కావాలి తప్ప ఇప్పుడు ఒకరి మీద పాయింట్ అవుట్ చేయడానికి లేదు ప్రపంచంలో. ఉచిత పథకాలు అనేవి అనేకమైపోయాయి. ఇవన్నీ చాలా గవర్నమెంట్ మించి ఇంకో గవర్నమెంట్ ఉచిత పథకాలు ప్రవేశపెట్టి దీని వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా నష్టమా? ప్రజలకు ఉపయోగం ఉంది నష్టం ఉంది అనేది ప్రజలే తేల్చాలి. అంటే చాలా మంది ఉచిత పథకాలు అనుభవించి కూడా మరలా బ్లేమ్ చేసే ప్రజలుగానే కనపడుతున్నారు. వాళ్ళందరూ కూడా అనుభవించి కూడా బ్లేమే చేస్తున్నారు. కాబట్టి పథకాల వల్ల కొంతమందికి అయితే లబ్ధి ఉంది, కొంతమందికి లబ్ధి ఉన్నా కానీ లేనట్టుగా నటిస్తున్నారు. దీనివల్ల ఎలా ఉందంటే రాష్ట్రం కొన్నిసార్లు దీనివల్ల అప్పుల్లో కూరిపోయింది, దీనివల్ల నష్టం, ఇది ఎవడ పెట్టమననే ప్రాంతీయవాదం కూడా ఉంది ప్రస్తుతం. అయితే రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వము ఇవి కాకుండా ఇంకా ఏమన్నా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలా వద్దా? పెట్టాలండి. మన చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చదువు అయినప్పుడు ఉద్యోగాలు రావడం కానీ అలాంటివి పెట్టాలి. మన ఫ్రీ బస్సులు అలాంటివి ఆడటం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. జగన్ అండి అన్ని చేశారు. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, స్థలం ఇచ్చారు, కట్టుకోమన్నారు. 2 లక్షలు అప్పు చేసి కట్టాను, అదేమో ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో తీరుతున్నారు, ఇల్లు లేదు, నెల అట్లకి 2000 అద్దె కట్ట. మరి అది అటువంటి మరి జగన్ కట్టి పెడితే ఏదో 10 మందికి ఉపకారం చేస్తున్నాడు అని జగన్. ఏ ప్రభుత్వం వచ్చినా ఉచిత బస్సు అంటున్నారు. దీని వల్ల ఆల్రెడీ తెలంగాణలో ఆటో కార్మికులు నష్టపోయామని చెప్పి స్ట్రైక్స్ అని జరుగుతున్నాయి. దీని పట్ల ఉచిత బస్సు ప్రకటిస్తే దీని పట్ల మీరు నష్టపోతాం అంటున్నారు. ఎట్లా నష్టపోతారు, ఎందుకు నష్టపోతారు, ఉండడం మేలా తీసేయడం మేలా? ఫ్రీ బస్సులు అన్న తర్వాత ఫ్రీ అనేది అందరికీ నష్టమేనండి. ఫ్రీ అంటే అందరికీ నష్టమే, ప్రతిదీ కూడా ఫ్రీ నష్టమే కదా. ఫ్రీ బస్సు పెడతాడు, మంచి డబ్బా మీద 50 వేస్తాడు, మనమే పోయేది కదా. జానం తెచ్చుకోవాలంటే ఫ్రీ 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 బోగులు చేస్తున్నాం, అంత మించి ఏమీ లేదండి. పథకాలు ఇవన్నీ అనవసరం అండి. వైద్యం ఇవన్నీ శుభ్రంగా అన్ని చూసి సరిపోతాయి. ఫ్రీలకి అక్కల వాలంటీర్ వ్యవస్థ ఉండడం మేలా తీసేయడం మేలా? వాలంటీర్లు అంటే అంతమంది వేస్ట్. ఇప్పుడు జీతం 10,000 చేసి వాళ్ళకి ఒక 5,000 పెట్టి ఆఫీసులో ఇచ్చి ఇప్పుడు ముసలి గట్ట పింఛన్ రాని వాళ్ళకి పట్టుకెళ్ళి ఇంటికి ఇచ్చి పద్ధతిగా ఉంటుందండి. ఇంచుమించు 25 మంది ఊరికి వచ్చి 40 మంది వేస్ట్ కదండి. ఏ పావుల పని లేదు వాళ్ళకి. ఇంటికి ఒక 5,000 ఉంచి సరైన వాళ్ళని ఆఫీస్లో కూర్చోబెట్టి ముసలి ముట్టుకోలకి పట్టుకెళ్ళి ఇంటికి ఇస్తే దానికి అందరం సరిపోతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెడితే మంచిదా కాదా? ఎందుకని అలా అంటే ఇప్పుడు తిరగట్లేదా బస్సుల్లో? మీరు తిరుగుతున్నామని ఛార్జీలు కూడా పెంచేసారండి ప్రతిదీని. అంటే ఇప్పుడు ఉచిత బస్సు పెడితే ఆటో కార్మికులు మేము అన్యాయం అయిపోతాం అంటున్నారు. ఉచితం ఎందుకండి, ఎంతో కొంత పెట్టాలి కదండి. ఉచితంగా అంటలేదండి పూర్తిగా, ఏదో తగ్గించి బస్సు ఛార్జీలు తగ్గితే చాలండి. ఆటో కార్మికులు మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు కదండి. మహిళలు కన్నప్పుడు ఉచితంగా వేసినప్పుడు ఏదైనా ఉచితంగానే వాడతారు కదా. మరి వాలంటీర్ వల్ల మీకు ఉపయోగం ఉందా? అన్ని బాగున్నాయండి. రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మరి జగనే బాగుంటుంది. ఆ ఉచిత బస్సు ప్రకటిస్తే ఆటో వాళ్ళు మాకు జీవనోపాధి కోల్పోతున్నాం అంటున్నారు. ఉచిత బస్సు ప్రకటించేది మేలా, దాన్ని మార్పులు చేర్పులు చేసేది మేలా? మార్పులు చేస్తేనే మేలు. ఏం చేయాలి మార్పులు అంటే ఇంకా ఉచిత బస్సు పెట్టుకోకుండా ఏమైనా ఆటో కార్మికులకి ఏమైనా న్యాయం చేస్తే బాగుంటుంది. ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ఆ పథకం ప్రవేశం పెడితే బాగుంటుందా వద్దంటారా? ఆ పథకం వల్ల మరి నష్టం ఉందండి గవర్నమెంట్కి. నష్టం ఉన్న పథకం మరి వీళ్ళు అదే చెప్తున్నారు, వాళ్ళు అదే చెప్తున్నారు కదా. టీడీపీ వాళ్ళు అదే చెప్తున్నారు, జనసేన వాళ్ళు అదే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదే చెప్తున్నారు. అది కొంతమందికి ఆడ లాభం ఉండొచ్చు కానీ మరి ఆర్టీసీ నష్టం కదా. అది గవర్నమెంట్ మరి లాస్ కదండి. మరి అలాంటి పథకాలు పెట్టకూడదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందే. ఇంతకు ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి, ఇంతకు టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి మాకేం కనపడలేదు. అందులో మా బ్రాహ్మణ్స్కి ఏం చేయలేదు. ఏ కొద్ది మంది లబ్ధి పొందుతూ ఉండొచ్చు, మాకేం చేయలేదండి. పెళ్ళి కాగితాలు పెట్టా, కాగితాలు చెత్తబుట్టలోకి పోయాయి. బ్రాహ్మణులందరికీ 5,000 పథకం ఏమైపోయింది తెలియదు. ఉన్న పెన్షన్లు తీసేసాడు. తర్వాత ఈమెకి దోపదీప నైవేద్యం ఏమీ లేవు. ఎవరైనా కొద్ది మంది ఉపయోగపడితే పడి ఉండొచ్చు, ఏమీ లేదండి, మాకేం చేయలేదు. ఫ్రీగా తిరిగినా గానీ ఆ తర్వాత ఇబ్బందులు ఉంటాయండి. ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణలో అలాగే పెట్టారండి. ఫ్రీ బస్ పెట్టారు, మొత్తం మెట్రో ట్రైన్ అంతా పడిపోయి శుభ్రంగానేమో బస్సులు ఎక్కేసి ఒకరినొకరు శుభ్రంగా కొట్టేసుకుంటున్నారండి. అది వేస్ట్. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వమే బాగా చేసింది.
మరి 4 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు 7 నెలలు అయిందండి. ఆయన 1000 రూపాయలు పెంచారు, ఇంకేం పెంచలేదు కదండి. మాకు సరుకులు అప్పుడున్న రేటుకి ఇప్పుడున్న రేటుకి చాలా వ్యత్యాసం ఉంది కదండి. దాని గురించి అండి. ఇది కాదు కదన్నా, మరి మా పొట్ట కూడా కొట్టేటే కదా. అంటే పేదవారు ఉచితంగా తిరుగుతున్నారు. పేదవారికైతే వాళ్ళు పెట్టవచ్చు. ఎలా అంటే స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు గానో, లేకపోతే వికలాంగులకు అలా పెట్టుకోవాలి తప్ప అందరికి ఇచ్చేస్తే గవర్నమెంట్ ఉద్యోగులకి ఇచ్చేసి, మరి ప్రైవేట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి అందరికి ఇస్తే అందరూ పోయేది ఆటో వాళ్ళే కదన్నా. ఆటో వాళ్ళు నష్టపోతారు. ప్రభుత్వం బాగుంది, ఇంతకు ముందు ప్రభుత్వం బాగుంది, రోడ్డు పరంగా కానీ. ఉన్న ప్రభుత్వం అయితే 100 రెట్లు బెటర్. రాబోయే ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గానే రావాలి. ఉచిత బస్సు అనేది అయితే అవసరం లేదండి అనవసరం. ఎందుకంటే పక్క 2 రాష్ట్రాలు చూస్తున్నాం, కర్ణాటక కానీ తెలంగాణ కానీ చూస్తున్నాం. 2 నష్టాల్లోనే వెళ్తుంది. ఉచిత బస్సు ఆలోచన ఎలా చేశారో తెలియదు. అది చూసి పిల్లలు చూసి నక్కవాతలు ఎటువంటి ఏదో ఒక సామెత చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందే ప్రకటించడం అన్నది చాలా దారుణం. ఎందుకంటే ఆటో వాళ్ళు నాశనం అయిపోతారు, ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. డీజిల్ రేట్లు పెరిగినాయి, దానికి భారం మళ్ళీ ప్రభుత్వం మీద పడుతుంది, ప్రభుత్వం నుంచి ప్రజల మీద పడుతుంది. దానివల్ల ఉచిత బస్సు పథకం అనేది వేస్ట్. ఎందుకంటే ట్రావెలింగ్ మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. ఉచితం అంటే సరికి మొత్తం నాశనం అయిపోతే బాగుపడితే ఏది ఉండదు. ఉచిత పథకాల వల్ల అధిక రేట్లు పెరిగి సామాన్య ప్రజలు రోజు కూడా కరెక్ట్గా తినలేకపోతున్నారు. అవసరం అంటారా కాదంటారా? అవసరం లేదమ్మా, ఉచిత పథకాలన్నీ అవసరం లేదు. కరెక్ట్గా చేసే పని కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. పాలన సరిగ్గా లేదు. వాళ్ళకి ఇంత పెన్షన్లు ఇలాంటివి పెన్షన్ తప్పు లేదు. ఈ అమ్మఒడి నాన్నబడి ఇవన్నీ వేస్ట్. లెవెల్కి 40 సంవత్సరాల వాళ్ళకి వీళ్ళకి వేసి జనాన్ని వృధాగా ఇచ్చేస్తాం తప్ప చేసేది ఏం లేదు. అని టికెట్ రేటు తగ్గితే చాలు. ఎందుకు ఉచిత బస్సు రేటు టికెట్ ఇప్పుడు 10 రూపాయలు చేశారు పాల్గొండు. రేటు తగ్గితే చాలు. అందరూ ఇప్పుడు కోటా బియ్యం ఇస్తున్నారు, రూపాయి మాకు ఇమ్మంటున్నాం అంటున్నారు, ఎవరిది అంటున్నారు. మంచి ఏమంటున్నారు. అలాగే ఇప్పుడు బస్సు ఉచిత టికెట్ రేటు తగ్గినా చాలు. మీలాంటి ఏజ్డ్ పర్సన్స్ కి ఉచిత బస్సు లేదంట, మగవారు లేదండి. లేదంట. అది ఏమన్నా న్యాయమా? లేదండి. చెప్పండి, న్యాయమా కాదా? అది న్యాయమే. లేదండి. అది చెప్పిన ఓసారి చెప్పారా ఏం లేదు. ఇప్పుడేమో కానుకలు ఇచ్చారు. మా సొంత ఊళ్ళోనే మా సొంత పొలాలే కొనుక్కుని నరసాపురానికి మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాడు, చెవుకో సెంటు కాడికి. మేము పల్లెటూరులో మాకు ఇక్కడికి ఇచ్చాడు, మాకు సెంటున్నర కాడికి. అది కడతాక లేదు, అది పూర్తిగా లేదు, ఏమీ లేదు. రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలండి. చంద్రబాబు నాయుడు కావాలండి. ప్రభుత్వం రోడ్డు పరంగా కానీ, డ్రైనేజ్ వ్యవస్థ పరంగా కానీ, ఉపాధి పరంగా ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది, ఇంతకు ముందున్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం, ఇంతకు ముందున్న టీడీ ప్రభుత్వం బాగుంది? ఈ రోడ్లకి ఏంటి, డ్రైనేజీలకి ఏంటి, సంక్షేమ పథకాలకి ఏంటి? ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అన్నది పెట్టి ఈ రోడ్లు గోతులు గుంటలకే సంబంధం లేదు. అసలు ఏమీ లేదండి. ఏ అధికారు పనిచేసి కాదు. ఇప్పుడున్న అధికారం బాగుంది, ఇంతకు ముందు అధికారమే బాగుంది. ఇంతవరకు ఉన్న అధికారం రోడ్ల అభివృద్ధికి, డ్రైనేజీ అభివృద్ధికి. ఇప్పుడు బీజేపీ టీడీపీ పొత్తుగా ఉండగా ఈ అన్నిటికి కూడా చాలా బాగుండేదండి. ప్రజలకి ఓ రోడ్డు అప్పుడు వెళ్ళాలన్నా గొయ్య గొప్పు లేకుండా అన్ని సక్రంగా ఉండేది. రాబోయే ముఖ్యమంత్రిగా మరి ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుందా, జగన్ వస్తే బాగుంటుందా? రాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే. ఈ ఉచిత పథకాలు మనకు అవసరమా జనాలకి? వద్దంటారు. ఉచిత పథకాలు అంటే కరోనా టైంలో మరి సమస్యలు ఎక్కువైనప్పుడు మరి అందరూ అలాగే చేశారు కదా, దాన్ని బట్టి అందరికి అలవాటు అయిపోయింది. ఇంకా జనాల దగ్గర అయితే డబ్బులు లేవు. జగన్ గారి పాలన అయితే మంచి ఎక్కువైపోయింది, మంచి పాలన. దాని గురించి తట్టుకోలేకపోతున్నారు ఇంక జనాలు. మంచి పథకాలన్నీ ఎక్కువైపోతున్నాయి, దానివల్ల డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది కదా. అటోలకి ఇట్లకి అన్ని ఇచ్చేసి ఇంకా డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని వాళ్ళ ఇంకా ఎక్కువైపోతుంది పథకాలకి. ఇప్పుడున్న ప్రభుత్వ పాలన బాగుంది, ఇంతకు ముందు టీడీ ప్రభుత్వ పాలన బాగుంది. పథకాలన్నీ వస్తున్నాయి అందరికీ, మొత్తం అందరూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి లబ్ధిదారి పొందింది, ప్రతి ఒక్కరికి అందరు తీసుకున్నారు. మేము నర్సాపురంలోని వివిధ ప్రాంతాలు తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాం. వారిని రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ముఖ్యమైన సమస్యలు, రాబోయే ఎన్నికల గురించి తెలుసుకున్నాము. ప్రధాన అంశాలు: ఆర్థిక వ్యవస్థ. చాలా మంది ప్రజలు జీవన వ్యయం పెరుగుదల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెరగడం, ఉపాధి లేకపోవడం వారి జీవితాలను కష్టతరం చేస్తున్నాయి. కృషి. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, విద్యుత్ సమస్యలు, రుణాల భారం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. విద్య. విద్యార్థులు నాణ్యమైన విద్యకు అవకాశం లేకపోవడం, ఫీజుల భారం వంటి సమస్యల గురించి మాట్లాడారు. రాజకీయాలు.
ప్రజలు రాజకీయ నాయకుల పనితీరుతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి, అభివృద్ధి లేకపోవడం వంటి అంశాలపై మండిపడ్డారు. నర్సాపురం ప్రజల ఆకాంక్ష నుంచి వినిపించే ప్రయత్నంలో మీడియా మ్యాక్ ఛానల్ చేసిన ఈ సర్వే ఇంతటితో ముగిసింది. ఇలాంటి మరిన్ని ఇన్సైట్ఫుల్ చర్చల కోసం మీడియా మ్యాక్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.